ఎస్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. రైట్. ఫస్ట్ వన్ వచ్చేసి డిస్ఎంపవరింగ్, ఎంపవరింగ్. డిస్ఎంపవరింగ్, ఎంపవరింగ్. సెకండ్ వన్ వచ్చేసి నెగిటివ్, పాజిటివ్. థర్డ్ వచ్చేసి లిమిటెడ్ బిలీఫ్స్, అన్లిమిటెడ్ బిలీఫ్స్. ఓకే, ఇప్పుడు మీరు ఏం రాసుకుంటారంటే, ఇప్పుడు రాసుకునే ఒక టాపిక్, ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్, నెక్స్ట్ చెప్పే టాపిక్ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. మీ మొత్తం బిలీఫ్ ని ఎప్పుడైనా కావచ్చు, ఏదైనా థింక్ చేస్తున్నారు, ఏదో లిమిట్ గా థింక్ చేస్తున్నారు, ఏదో నెగిటివ్ గా థింక్ చేస్తున్నారు, ఏదో డిసెంపరింగ్ గా థింక్ చేస్తున్నారు అంటే ఒకే ఒక థింకింగ్ లో ఆ బిలీఫ్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అలాంటి ఒక టాపిక్ ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. రాసుకోండి, యూనివర్సల్ ట్రూత్. రాసుకోండి రాసుకోండి రాసుకోండి. గుడ్ 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 గుడ్. ఎస్, యూనివర్సల్ ట్రూత్ కింద రాసుకోండి. మూడు యూనివర్సల్ ట్రూత్ ఉండేది. మూడు ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఈ మూడు రాసుకోండి. మూడు ఎప్పటికీ చేంజ్ అవ్వదు. అది రాసుకోండి. ఫిక్స్, అది చేంజ్ అవ్వదు. ఓకే, మూడు ఎప్పటికీ చేంజ్ అవ్వదు. ఆ మూడు ఏంటంటే, ఫస్ట్ వన్ క్రియేటర్ వన్. ఒక్కడే క్రియేటర్. మొత్తం ప్రపంచం, యూనివర్స్ ని, బ్రహ్మాండం ని, గ్యాలక్సీని, మిల్కీ వేని, సన్ ని, మూన్ ని, నన్ని, మిమ్మల్ని అందరినీ క్రియేట్ చేసిన వాడు వన్. రైట్. సెకండ్ వన్, ఈ భూమి రౌండ్ గా ఉంది. భూమి రౌండ్ గా ఉంది. థర్డ్ వన్, పుట్టిన వాళ్ళు చావాల్సిందే. డెత్ అందరికీ ఉంది. రైట్. ఈ మూడు యూనివర్సల్ ట్రూత్. కాకుండా ఏమేమి ఉన్నాయో అవన్నీ చేంజ్ అవ్వచ్చు, చేంజ్ అవుతాయి. అది ఫిక్స్ కాదు. ఈ బిలీఫ్ వెరీ ఇంపార్టెంట్. ఎస్ ఎస్ ఎస్. ఓకే, పుట్టిన వాళ్ళు తప్పదు. సార్ అదే అంతే సార్, అంతే సార్. పుట్టినవాడు గట్టిగా తప్పదు, చనిపోక తప్పదు. చనిపోయి తప్పదు. సార్ వన్ సెకండ్ రిపీట్ అని ఎవరు మెసేజ్ పెట్టారు సార్? రిపీట్ చేస్తారు సార్? సో ఎక్కడి నుంచి సార్ మరి? మూడు 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 ఎస్ సార్. యూనివర్సల్ ట్రూత్ అనేది అంటే మనకి ఏదైతే ఉన్నాయో అది యూనివర్సల్ ఉన్న ట్రూత్ ఏంటంటే ఫస్ట్ ది క్రియేటర్ వన్. అంటే ఎస్ మీన్స్ స్పెసిఫిక్, ఎం మీన్స్ మెజరబుల్, ఏ మీన్స్ అచీవబుల్, ఆర్ మీన్స్ రియలిస్టిక్ అని చెప్తారు. బట్ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, రియలిస్టిక్ అంటే ఏమి? VR044 ఐ థింక్ రిపీట్ అని చెప్తారు. ఎక్కడి నుంచి అని మెసేజ్ పెట్టండి, నేను చెప్తాను.
మీన్స్ ఇప్పుడు జస్ట్ ఎవరు స్క్రీన్ షేర్ చేస్తున్నారు? ప్లీజ్ స్క్రీన్ షేర్ చేయకండి కూడా. థ్యాంక్ యూ. స్మార్ట్. స్మార్ట్ అంటే రియలిస్టిక్. రియలిస్టిక్ అంటే ఏంటి? ఇది చాలా పెద్ద క్వెషన్. చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. రియలిస్టిక్ అంటే ఏంటి? మెసేజ్ పెట్టండి. ఫాస్ట్. అది అచీవ్ చేసేలా ఉండాలి. సబ్ కాన్షియస్ కి డిఫరెన్స్ ఏంటి అంటే, కాన్షియస్ క్యాలిక్యులేటెడ్ గా ఉంటుంది, సబ్ కాన్షియస్ క్యాలిక్యులేటెడ్ గా ఉండదు, అది బ్లైండ్ గా ఉంటుంది. అంటే ఫిజిక్ గా, లైవ్ గా, విజిబుల్ గా. ఓకే, మీరంతా చెప్పింది నేను అక్సెప్ట్ చేశాను. బట్ నేను ఇప్పుడు అడుగుతాను, అదని మీరు ఆన్సర్ చెప్పండి. రైట్ బ్రదర్స్ వాళ్ళు ఫ్లైట్ కనిపెట్టక ముందు అది ఉందా? మళ్ళీ అది ఎలా రియలిస్టిక్ అని వాళ్ళకి ఎందుకు చెప్పలేదు? అది ఎలా రియల్ అయింది? రియల్ లేకపోతే, కనిపెట్టకుండా ఉంటే అది ఎలా రియల్ అయింది? సార్ కరెక్ట్ కదా సార్? కరెక్ట్ సార్. రియలిస్టిక్ అంటే వాస్తవానికి దగ్గరగా ఉండాలి సార్ ఏదైనా. ఎవరు చెప్పారు? ఎక్కడ చూశారు? ఉంటుంది రియాలిటీ అని ఎలా తెలుసు వాళ్ళకి? అలాగే ఇది ఎందుకు క్వశ్చన్ అడిగానంటే, ఫర్ ఎగ్జాంపుల్ లైట్ ని ఎవరు కనిపెట్టారు సార్? ఎడిసన్, రైట్? అంతకు ముందు రియలిస్టిక్ ఎక్కడ సార్? అది కార్ ని ఎవరు కనిపెట్టారు? అంతకు ముందు రియలిస్టిక్ ఎక్కడ? అది ఆమె రైట్ సార్. మీన్స్ ఇప్పుడు ఇది ఈ క్వశ్చన్స్ కి యూనివర్సల్ ట్రూత్, అది కాకుండా వేరే అన్ని చేంజ్ అవుతానికి లింక్ అవుతుందా సార్? కనెక్ట్ అవుతుందా? అర్థం చేసుకోండి, ఈ ప్రపంచంలో ఈ మూడు ఫిక్స్. ఇంకా ఏదైనా చేంజ్ చేసి పారేయచ్చు, ఏదైనా. సార్ జెండర్ చేంజ్ అవుతుందా సార్? చేస్తున్నారు సార్, రైట్? లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవ్వచ్చా? అవ్వచ్చు. అవ్వకపోతే అది మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది ఇన్కమ్ అర్న్ చేయొచ్చా? డబ్బులు చేయొచ్చా? రిచ్ అవ్వచ్చా? సక్సెస్ అవ్వచ్చా? అవ్వచ్చు. 5 years నుంచి చేస్తున్నాం, అవ్వట్లేదు అంటే అది మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది పెద్ద టీం ని బిల్డ్ చేయొచ్చా? చేయొచ్చు. అవ్వట్లేదంటే అది మీ నమ్మకం, అది యూనివర్సల్ ట్రూత్ కాదు. అది ఇల్లు తీసుకోవచ్చా? కార్ తీసుకోవచ్చా? మంచి లైఫ్ లీడ్ చేయొచ్చా? హెల్దీ అవ్వచ్చా? బెస్ట్ రిలేషన్షిప్. ఫర్ ఎగ్జాంపుల్, నా ముందు ఉన్న వాళ్ళు ఎప్పటికీ వాడు చేంజ్ అవ్వడు, చేంజ్ అవుతారు, మీ నమ్మకం. అది యూనివర్సల్ ట్రూత్ కాదు, అది చేంజ్ అవ్వరు అనేది. ఐ థింక్ రిలేషన్షిప్ టాపిక్ అయిన తర్వాత చాలా మంది స్వాతి అడిగింటారు, చాలా మంది కమ్యూనికేట్ చేసి ఉంటారు. ఎంతో మంది చేంజ్ అయిపోయారు. నేను అనుకున్నాను ఎప్పుడు చేంజ్ అవ్వరు అనేసి, బట్ ఎప్పుడు ఒక నమ్మకంతో మాట్లాడామో డెఫినెట్లీ వాళ్ళు చేంజ్ అయిపోయారు, అక్సెప్ట్ చేశారు, వాళ్ళు రిటర్న్ సారీ చెప్పారు. రీసెంట్ గా ఒక కౌన్సిలింగ్ అయింది సార్. ఒక మేడం, ఐ థింక్ అదే స్టార్టింగ్ లో చెప్పారు కదా, 18 years నుంచి హస్బెండ్ అండ్ వైఫ్ వేరే ఉన్నారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు ఒక టాపిక్ అలాగే చెప్పేశారు. సార్ నేను 18 years నుంచి చూస్తున్నాడు అతనికి, 18 మీన్స్ 30 years నుంచి చూస్తున్నాను, పెళ్లి 13 years అయింది, వేరే 18 years అయింది, 30 years నుంచి చూస్తున్నాను, అతను ఎప్పటికీ మారాడు సార్. ఒకే ఒక క్వశ్చన్, మేడం ఇది యూనివర్సల్ ట్రూతా? కాదు అంటే మారుతాడు, మీరు నమ్మకం చేంజ్ చేసుకోండి. నా టీంలో ఎవరు పని చేయరు, ఇది యూనివర్సల్ ట్రూతా? కాదు, మీ నమ్మకం, అది నమ్మకం. ని చేంజ్ చేసుకోండి.
నేను ఇలాగే ఉండిపోతాను, ఇలాగే చచ్చిపోతాను, ఇలాగే అయిపోతాను. ఇది యూనివర్సల్ ట్రూతా? లేదు. వేరేది ఉంది యూనివర్సల్ ట్రూత్. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికో క్యాన్సర్ ఉంది, ఫైనల్ స్టేజ్ లో ఉంది. వాళ్ళు డాక్టర్ చెప్పేసారు, ఇంకా మీరు ఫినిష్, కంప్లీట్ అయిపోయింది అని చెప్పారు. వాళ్ళు ఏదో మైండ్ సెట్ ఇంకొకటి ఏదో చేసి వాళ్ళు రెడీ అయిపోయారు అంటే ఎవరో ఒక్కళ్ళు చేశారు కదా. ఒక్కళ్ళు చేస్తే ఈ ప్రపంచమే చెయ్యొచ్చు. అందరికి థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ లాట్. అందరికి ఒకే ఒక్కతను పుట్టించి, ఒకే ఒక్కడు. అంటే ఈ ప్రపంచంలో ఎవరైనా ఒక్కళ్ళు ఉన్నారంటే అతనికి వేరే దేవుడు పుట్టించాడు, నాకి వేరే దేవుడు పుట్టించాడు, ఇంకొకరికి వేరే దేవుడు పుట్టించాడు అంటే డెఫినెట్లీ రూల్స్ మారిపోతాయి. రూల్స్ అలా లేదు కదా. యూనివర్సల్ ట్రూత్ 3 వదిలేసి ఇంకా మిగతాది ఏమన్నీ ఉన్నాయో అది అబద్ధం చెయ్యొచ్చు. అబద్ధం చెయ్యొచ్చు. ఇప్పుడున్న నిజంని అబద్ధం చెయ్యొచ్చు. మేమే అంటాము, నేను ఇలా అనుకోలేదు, ఇలా ఉంటుందని అనుకోలేదు, బట్ ఇలా చేంజ్ అయిపోయింది ఏంటి? నువ్వు ఏమి నమ్ముతావో అదే జీవితం. ఎగ్జాక్ట్లీ అదే మీ లైఫ్. మీరేమి నమ్ముతారో అదే జీవితం. రైట్, ఇది కొంచెం క్లారిటీ చేద్దాం. మీరు ఏమి నమ్ముతారో అదే నిజం, ఏమి నిజమో అదే జీవితం. అది ఏదైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. టీం రాదు సార్, నాకు ఎప్పటికీ టీం రాదు సార్. అది మీ నమ్మకం అయితే అదే మీ జీవితం. సార్ నేను ఎంత సింపుల్ గా మాట్లాడినా కానీ నా టీంలో ఆటోమేటిక్ గా జనం జాయిన్ అయిపోతారు సార్. అది మీ నమ్మకం అయితే అదే నిజం, అదే నిజం అయితే అదే మీ జీవితం. వెరీ ఇంపార్టెంట్, రాసుకోండి. అవర్ ఆపర్చునిటీ డోంట్ హెల్ప్ అస్. రాసుకోండి. Our opportunity don't help us our opportunity don't help us make more money. నెక్స్ట్ కింద రాసుకోండి, అవర్ డాష్ వదిలేయండి, స్పేస్ వదిలేయండి. హెల్ప్ us మేక్ మోర్ మనీ. సెకండ్ లైన్, అవర్ స్పేస్ వదిలేయండి కొంచెం, హెల్ప్ us మేక్ మోర్ మనీ. ఆ స్పేస్ లో, ఆ గ్యాప్ లో, ఆ డాష్ లో రాసుకోవాల్సింది ఏంటంటే బిలీఫ్. మా బిలీఫే మాకి మోర్ మనీ ఎర్న్ చేసేకి హెల్ప్ చేస్తుంది, ఆపర్చునిటీ కాదు. ఎస్ తెలుగులో మా దగ్గర ఉండే ఆపర్చునిటీ మాకి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి హెల్ప్ చేయదు. రైట్ సార్, తెలుగులో కరెక్ట్? ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మా దగ్గర ఉన్న ఆపర్చునిటీ మాకి ఎక్కువ డబ్బులు సంపాదించేదానికి హెల్ప్ చేయదు. సెకండ్ లైన్, అవకాశాలు. ఓకే, ఆపర్చునిటీ మీన్స్ అవకాశాలు. అవకాశం దొరికింది, అవకాశం ఉంది, అవకాశం ఉంటే మేము సక్సెస్ అవ్వము. ఎవరైనా క్లారిఫై చేస్తారా, క్లారిటీ ఇస్తారా, క్లారిఫికేషన్?